హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. రేవంత్ లాక్ చేసుకొని అంతా ఒకసారి చెక్ చేసుకొని రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా, ఏం జరుగుతుంది రేవంత్ గారు, నాకు అర్థం కాక అడుగుతాను అని పూజ అడిగింది. ఏం జరుగుతుంది అని రేవంత్ మొహం అమాయకంగా పెట్టుకొని అడిగాడు. థియేటర్కి వెళ్ళిన దగ్గర నుండి గమనిస్తూనే ఉన్నాను. మీరు చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నారు. ఎవరో మిమ్మల్ని వేటాడుతున్నట్టు వెంటాడుతున్నట్టు. అసలు ఏంటిదంతా? ఏం జరుగుతుంది? ఏదైనా ఉంటే చెప్పండి, కూర్చొని మాట్లాడుకుందాం. లేదా మీ సమస్య ఏదైనా ఉండి మెంటల్ స్ట్రెస్ ఉంటే నాతో చెప్పుకొని ఆ పెయిన్ తగ్గించుకోండి. అంతేకాని ఇలా మీలో మీరే మదన పడిపోతారేంటి అని పూజ చాలా సూటిగా సుత్తి లేకుండా అడిగింది. అదేం లేదు పూజ, ఒక కేసు మీద ఆనంద్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. దానికి సంబంధించి పదే పదే ఫోన్లు వస్తూ ఉంటే మాట్లాడుతున్నా. అంతే, ఆ టెన్షన్లో ఉన్నా. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దామనే వచ్చాను. అనుకోకుండా జిడ్డులా ఈ కేసు తగులుకుంది. దాంతో కాన్సన్ట్రేషన్ తప్పింది. అంతే, ఇంకేం లేదు అని రేవంత్ చాలా జెన్యూన్గా నిజం చెప్తున్నట్టు చెప్పాడు. రేవంత్ వేసే ప్రతి స్టెప్ తప్పు కాదని ఆలోచించకుండా చేస్తూ ఉండడంతో రేపటి రోజు వాటి ప్రతిఫలం ఎలా ఉంటుందో ఊహించలేకపోయాడు. పూజ కూర్చొని, అది కాదు రేవంత్ గారు, మీరు నాతో టైం స్పెండ్ చేయట్లేదు అని నా బాధ కాదు. నేను మీ ప్రొఫెషన్ని ఏమాత్రం తక్కువ చేయను, దూరం పెట్టమని కూడా అడగను. కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం వెళ్లాల్సిన అవసరం ఏముంది? హ్యాపీగా డ్యూటీ క్లియర్ చేసుకొని ప్రశాంతంగా ఇంటికి వచ్చేయండి. హ్యాపీగా ఇంట్లోనే 4 ముద్దలు తిని కబుర్లు చెప్పుకొని కాస్తంత టైం స్పెండ్ చేసి పడుకుంటాం కదా అని పూజ అనింది. రేవంత్ పూజ పక్కన కూర్చొని తన వైపు తిప్పుకొని, సారీ, ఇంకెప్పుడు ఇలా జరగదు. ఎక్కడి విషయాలు అక్కడే వదిలేస్తాను. ముఖ్యంగా నా ప్రొఫెషన్కి సంబంధించిన ఏ విషయమైనా గుమ్మం బయట వదిలేసి నీ రేవంత్లా ఇంట్లో అడుగుపెడతాను అని చిరునవ్వుతో చెప్పాడు. పూజ నవ్వి, నేనేమీ మిమ్మల్ని ఇలా ఎందుకుంటున్నారు అని క్వశ్చన్ చేయడం లేదు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దంటున్నా. ప్రొఫెషనా ఫ్యామిలీనా అని కన్ఫ్యూజన్ అవ్వకండి. ఏదైనా ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మేము ఖచ్చితంగా అర్థం చేసుకుంటాం. ముఖ్యంగా నేను ఖచ్చితంగా మీ వెనకే నిలబడతాను. అంతేకాని మీరు నాతో టైం స్పెండ్ చేయట్లేదని నేను గొడవ చేయను అని పూజ చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ రా. ఐ నో నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని. కానీ ప్రతిసారి హర్ట్ చేయలేను కదా. అందుకే ఇక మీద నేను చాలా కేర్గా ఉంటాను అని రేవంత్ మాట ఇచ్చాడు. పూజ చిన్నగా స్మైల్ చేసి, మీరు 24 అవర్స్ సాడ్గా ఉండకూడదు, టెన్షన్గా అసలు ఉండకూడదు. హెల్త్కి కూడా మంచిది కాదు. అందుకే ఫ్యామిలీ టైం ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ప్రశాంతత, కాస్త సంతోషం దొరుకుతుందని, అంతే అని పూజ అనింది. అయినా నాకు కూడా ఎక్కువ ఫ్యామిలీ టైం కావాలనిపిస్తోంది, బట్ కుదరట్లేదు అంతే అని రేవంత్ అన్నాడు. సరే, ఇవన్నీ వదిలేయండి. మాట్లాడుకుంటూ ఉంటే తెల్లారిపోతుంది. రాత్రి మాట నిద్రకి చేటు, పగలు మాటలు పనికి చేటు అంటారు పెద్దవాళ్ళు. నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని పూజ లేవబోతుంటే లాగి తన వడిలో కూర్చోబెట్టుకొని, ఇప్పుడు డ్రెస్ మార్చుకోవడం అవసరమా? నువ్వేగా అన్నావు నా హెల్త్ ఇంపార్టెంట్ అని. పైగా ప్రశాంతత, సంతోషం అంటూ ఏదో అన్నావు. అవన్నీ దొరికే ప్లేస్ ఇదే. కాసేపు ఆగితే నేను నీ డ్రెస్ మార్చేస్తానులే అని తన చేతి మీద కిస్ చేస్తూ చెప్పాడు. పూజ చిన్నగా నవ్వి, మీకెందుకు అంత శ్రమ, నాకు చేత కాదనా అని నవ్వుతూ అడిగింది. కొంచెం అలాంటిదే. నాకు శ్రమ అంటే చాలా ఇష్టం. దానికోసం కష్టపడిపోతూ ఉంటాను. ముఖ్యంగా నీ దగ్గరకు వస్తే ఆ శ్రమ ఇంకొంచెం ఎక్కువగా పడాలనిపిస్తుంది అని రేవంత్ ఫ్లర్ట్ చేయడంతో పూజ నోటికి చెయ్యడ్డు పెట్టుకుని నవ్వేస్తూ తన చుట్టూ చేతులు వేసి, ఇలాగే నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఇదే నేను కోరుకుంది అని చెప్పింది. ఉంటానులే నువ్విలా నాతో ఉంటే అని రేవంత్ తన చేతులకి పని చెప్పి పెదవులతో తన శరీరాన్ని తడమడం మొదలుపెట్టాడు. పూజ మెల్లగా ఐస్ క్లోజ్ చేసి రేవంత్ చర్యని ఫీల్ అవుతూ మరింత దగ్గరగా తీసుకొని రేవంత్కి అనుగుణంగా మారిపోయింది. రేవంత్కి ఉన్న స్ట్రెస్ మొత్తం వదిలించుకునే పనిలో పడి పూజతో ఒక హ్యాపీ టైంని స్పెండ్ చేశాడు. చాలాసేపటికి రేవంత్ పక్కకి ఒరిగి పడుకుంటూ, నాకు తీయడం మాత్రమే వచ్చు, వేయడం రాదు, వెళ్ళి ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకో అని చిన్నగా స్మైల్ చేస్తూ అన్నాడు. పూజ మొహానికి బెడ్షీట్ అడ్డు పెట్టుకొని, అయ్యో రేవంత్ గారు, మీరు ఇలా డైరెక్ట్గా నా ఫేస్ చూస్తూ ఇవన్నీ చెప్పకండి, నాకు సిగ్గుగా ఉంటుంది అని చెప్పింది. రేవంత్ నవ్వుతూ తన మొహానికి పెట్టుకున్న బెడ్షీట్ని పక్కకి తీసి తన ముక్కు మీద చిన్న ముద్దిచ్చి
తెలుసా, చాలా చాలా స్ట్రెస్లో ఉన్నాను. ఇప్పుడు హ్యాపీగా ఉంది. నీతో ఉన్న టైం ది బెస్ట్గా చాలా బాగుంటుంది. నువ్వు లేకపోతే అనే థాట్ అస్సలు లేదు నాకు అని రేవంత్ చెప్పాడు. పూజ నవ్వి, ఇక ప్రశాంతంగా పడుకోండి. నిన్న కూడా చాలా లేట్ నైట్ అయిపోయింది. ఈ రోజన్నా కంటి నిండా నిద్రపోతే కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని పూజ అనడంతో రేవంత్ తనని మరింత దగ్గర తీసుకొని తలని పూజ మెడవంపులోకి చేర్చి ప్రశాంతంగా పడుకున్నాడు. రేవంత్ అప్పటి వరకు మాట్లాడినవన్నీ అబద్ధాలే అని స్పష్టంగా ఓ అంచనానికి వచ్చిన పూజ రేవంత్ వైపు తల తిప్పి చూసి తన పెదవుల దగ్గర రేవంత్ నుదురు టచ్ అవుతూ ఉండడంతో చిన్న ముద్దిచ్చి, మీరెందుకు అబద్ధాలు చెప్తున్నారో నాకు తెలియదు, ఏ టెన్షన్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ అది త్వరగా తీరిపోయి మీరు ప్రశాంతంగా ఉండాలి. నేను గమనించలేదు అనుకుంటున్నారు. గమనించాను రేవంత్ గారు, మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, కానీ ఎందుకో తెలియడం లేదు. ఒకవేళ నాకు బాగా అర్థమైందని మీకు అర్థమైతే అనవసరంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాను అనే ఫీలింగ్ మీకు కలుగుతుంది అన్న ఒకే రీజన్తో నేనేం తెలియనట్టు నటిస్తున్నాను. నేను పెద్ద చదువులు చదవకపోయినా మనుషుల్ని బాగానే చదివాను. మొహాన్ని బట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో కనుక్కోగలను, ముఖ్యంగా మిమ్మల్ని అని పూజ అనుకుంది. కాసేపటికి పూజ ఆలోచిస్తూ అలానే నిద్రపోయింది. రూమ్లో టార్గెట్ బోర్డ్లో ఉన్న రేవంత్ ఫోటో మీద యారోని గురిపెట్టి వేసి అది కరెక్ట్గా రేవంత్ మొహాన్ని టచ్ చేయడంతో, నా టార్గెట్ నువ్వేరా, నువ్వు మాత్రమే, కానీ నీకు ఎవరిని టచ్ చేస్తే భలే నొప్పిగా ఉంటుందో బాగా అర్థమైంది. ఏమైనా నీ పెళ్ళాం భలే అందగత్తిరా, అటు నా అవసరము తీరుతుంది, మరోపక్క నీ గుండెని తేనె పూసిన కత్తితో కోసినట్టు అవుతుంది. ఇదే నాకు కావాలి, నువ్వు చస్తూ బ్రతకాలి, కాదు చావాలి అని మరో యారో తీసుకొని అతను ఎంత గురిగ్గా వేశాడంటే తిరిగి మళ్ళీ అది రేవంత్ మొహం మీదే పడింది. కానీ ఆ సమయంలో అతడి ఆలోచన విధానం చాలా తప్పని, ఒక ఆడదానితో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయని అన్న విషయం గుర్తురాలేదు. పొద్దున్నే నిద్రలేచిన పూజ రేవంత్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అయి తన పనిలో పడిపోవడంతో రేవంత్ గాఢ నిద్రలో ఉన్నాడు. తన ఫోన్ పదే పదే మోగుతూ ఉంటే మూసిన కళ్ళని తెరవలేక ఫోన్ని చేతితో తడిమి తీసుకొని లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని హలో అని అన్నాడు. హలో సార్ అని ఆనంద్ అనడంతో చెప్పు ఆనంద్ అని రేవంత్ మత్తుగా పలికాడు. ఆనంద్ ఏదైతే విషయం చెప్పాడో ఆ విషయం వినగానే ఒక్కసారిగా రేవంత్కి నిద్రమత్తు వదిలిపోయి చప్పున లేచి కూర్చొని తన తల దగ్గర జుట్టు పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు ఆనంద్ అని తడి ఆరిపోతున్న గొంతుతో అన్నాడు. నేను చెప్పింది నిజం సార్, మీరు త్వరగా వస్తే బయలుదేరుదాం అని ఆనంద్ అనడంతో రేవంత్ వెంటనే ఫోన్ బెడ్ మీద పడేసి తన మీద ఉన్న బెడ్షీట్ తీసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల్లో బయటికి వచ్చిన రేవంత్ వెంటనే తన కార్ కీస్, తన గన్, ఫోన్ ఇలా అన్నీ తీసుకొని వేగంగా నడుచుకుంటూ హాల్లో సోఫాలో కూర్చొని చెప్పులు వేసుకోవడం చూసిన పూజ రేవంత్ గారు అని పిలిచేంతలో టక్కున లేచి హడావిడిగా వెళ్ళిపోయాడు. పూజకు అసలేం అర్థం కాక ఏం జరిగింది, అంతా ఆవేశంగా కంగారుగా వెళ్ళిపోయారు అని అలాగే చూస్తూ ఉండగా ప్రభావతి పూజ భుజం మీద చెయ్యి వేసి అదేంటి రేవంత్ ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళాడు అని అడిగింది. అత్తయ్య, అర్జెంట్ డ్యూటీ ఉంది, నాకు ఆయన రాత్రి చెప్పారు, మీరు కంగారు పడకండి అని పూజ లోపల కంగారు పడుతూ బయటికి ప్రభావతికి ధైర్యంగా సమాధానమిచ్చింది. రేవంత్ దాదాపు అరగంటకి ఆనంద్ చెప్పిన చోటికి చేరుకున్నాడు. మొత్తం నిండుగా జనాలు, ఏడుపులు వినిపిస్తున్న ఆ ప్రాంగణం మొత్తం చూస్తూ ఉంటే రేవంత్కి అదోలా అయిపోయింది. రేవంత్ని చూసిన ఆనంద్ వెంటనే కార్ దగ్గరికి వచ్చి సార్ ఒకసారి మీరు ఇలా రండి అని పక్కకు తీసుకుని వెళ్ళాడు. ఏంటి ఆనంద్ ఇది, పాపం దినేష్ మనకి మాట సాయం చేసినందుకు ప్రాణం పోవాలా? అంటే దినేష్ మన దగ్గరికి రావడం, బెదిరించడం అన్నీ చెప్పినందుకు తనని చంపేశాడా? కానీ ఇది ఎలా సాధ్యం? నేను చెప్పినట్టు తను విజయవాడ వెళ్ళిపోయాడు కదా, పైగా నేను ఆ కానిస్టేబుల్కి కూడా కాల్ చేశాను, దినేష్ వచ్చాడని చెప్పాడు, జాగ్రత్తగా చూసుకోమని కూడా నేను చెప్పాను, మరి బయటికి ఎందుకు వచ్చినట్టు అని రేవంత్ అడిగాడు. అదే తెలియడం లేదు సార్, విజయవాడ వెళ్ళిన వాడిని ఇక్కడికి పిలిపించి చంపేశాడంటే చాలా సస్పీషియస్గా ఉంది, పైగా వెళ్ళిన వెంటనే తిరిగి వచ్చేశాడు, పెద్ద గ్యాప్ కూడా లేదు అని ఆనంద్ అన్నాడు. వాడు కానీ నాకు దొరకాలి ఆనంద్, వాడిని ముక్కలు చేయకుండా మాత్రం అస్సలు వదలను, వాడిని తలుచుకుంటుంటే కేసు పెట్టి జైల్లో కూర్చోబెట్టి ముప్పొద్దులా తిండి పెట్టి మేపడం కన్నా గుట్టు చప్పుడు కాకుండా సమాధి చేయడం చాలా బెటర్ అనిపిస్తోంది అని రేవంత్ అన్నాడు.
చాలా కరెక్ట్గా చెప్పారు సార్. మీ మీద అటాక్ చేయబోయాడు, మినిస్టర్ సార్ మీద అటాక్ చేయబోయాడు, అన్నింటికి మించి ఇప్పుడు ఒక ప్రాణం తీసేశాడు. పాపం సార్, చాలా మంచివాడు. వాళ్ళ అమ్మా నాన్నకి కొడుకుగా తానొక్కడే ఉండేది. ఇప్పుడు కేవలం కూతురు మాత్రమే మిగిలింది. ఎంత కడుపు కోత సార్. వయసుకొచ్చిన కొడుకు కళ్ళ ముందు లేకుండా పోతుంటే ఒకసారి ఆ తల్లిదండ్రుల బాధ చూడండి సార్ అని ఆనంద్ చెప్పాడు. రేవంత్కి చాలా బాధ అనిపించింది. ఒకవేళ తాను లేకపోతే తన తల్లి ఎంత బాధపడుతుందో ఊహించుకొని ఆ స్థానంలో ఆ తల్లిని చూస్తూ ఉంటే కడుపు రగిలిపోయింది. రేవంత్ని చూసిన కానిస్టేబుల్ కన్నీళ్లు తుడుచుకొని దగ్గరికి వచ్చాడు. సార్ చూసారా అని నోటికి కర్చీఫ్ అడ్డం పెట్టుకొని ఏడుస్తుంటే రేవంత్ ఆ కానిస్టేబుల్ భుజం మీద చేయేసి, బాధపడొద్దని నేను చెప్పను. ఒక మంచి వ్యక్తి మన మనిషిని కోల్పోయినప్పుడు ఆ బాధ తట్టుకోలేం. కానీ అసలు ఏం జరిగింది? విజయవాడ వెళ్ళినవాడు తిరిగి ఎందుకు వచ్చాడు? పైగా వెళ్ళగానే అంత అత్యవసరమేంటి అని రేవంత్ అడిగాడు. సార్ ఇక్కడి నుండి వెళ్ళాక 1 గంటకే నాకు ఫోన్ చేశాడు సార్, చేరుకున్నానని, ఇక్కడంతా బాగుందని చెప్పాడు. నేను కూడా చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత మరో అరగంటకి ఫోన్ చేసి నేను త్వరగా వచ్చేస్తున్నాను ఇంటికి, మీరేం కంగారు పడకండి అన్నాడు. నాకు అర్థం కాలేదు సార్, ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగానే కాల్ కట్ అయింది. నేనింకా తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందేమో, అయినా వస్తున్నా అన్నాడేంటి ఎందుకు అనుకున్నాను. కానీ పెద్ద సీరియస్ అని మాత్రం అనుకోలేదు సార్. తీరా చూస్తే తెల్లారికి ఇలా శవమై ఇక్కడ హైదరాబాద్లో దొరికాడు. పాపం సార్, మా అత్తయ్య మామయ్యకి ఒకే కొడుకు సార్. పాపం చాలా మంచివాడు కదా, తట్టుకోలేకపోతున్నారు అని ఆ కానిస్టేబుల్ కూడా చాలా బాధపడ్డాడు. నేను ఈ ఏరియా పోలీస్ స్టేషన్ ఎస్ఐతో మాట్లాడతాను. ఈ కేసుని ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అని నేను చూసుకుంటాను. ఇంకో విషయం, మీ అత్తయ్యకి నేనే ఒక కొడుకుగా ఉంటాను. వాళ్ళ గురించి నువ్వేమీ ఆలోచించకు. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేయి. ఇదంతా ముగిశాక నేను ఒకసారి వచ్చి కలిసి వాళ్ళతో మాట్లాడతాను. ఇప్పుడు ఈ టైంలో వాళ్ళని కదిలించడం అంత మంచిది కాదు. అసలే బాధలో ఉన్నారు కదా అని రేవంత్ అన్నాడు. కానిస్టేబుల్ మౌనంగా ఉండిపోవడంతో రేవంత్ కారులో ఉన్న పూలమాలను తీసుకుని వెళ్ళి దినేష్ శవం మీద పూలమాల వేసి తన మొహానికి తగిలిన పిడిగుద్దులు, ఒక కన్ను వాపు, మెడ దగ్గర విపరీతంగా కందిపోవడం చూస్తూ ఉంటే ఏదో రాడ్డుతో కొట్టినట్టుగా అనిపించింది. అన్నింటికి మించి తల దగ్గర జుట్టు రక్తంతో గడ్డకట్టిపోవడం చూసిన రేవంత్కి ఇది మర్డర్ అని క్లియర్గా అర్థమైంది. అక్కడి నుండి అడుగు వెనక్కి వేసి కాళ్ళకి తాడుతో కట్టి ఉండడం చూసి అక్కడ బొటని వేలికి గోరు కూడా లేకపోవడంతో ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ఎంత నరకం అనుభవించి చనిపోయాడు అని అనిపిస్తూ ఉంటే తట్టుకోలేక తన పిడికిలి బిగించి కంట్రోల్ చేసుకుంటూ అక్కడి నుండి దూరంగా వచ్చేశాడు. ఏమైంది సార్ అని రేవంత్ కోపాన్ని చూసి ఆనంద్ అడగడంతో, చాలా క్రూరంగా చంపారు ఆనంద్. ఇది మర్డర్, క్లియర్ కట్ మర్డర్. బాడీ అంతా స్వెల్లింగ్ ఉంది, కందిపోయింది. అన్నింటికీ మించి కాలి గోర్లు కూడా పెరికేశాడు. తల మీద గాయం, మొహం మీద గాయం. పాపం, తిప్పి కొడితే 22 ఏళ్ళు కూడా లేవు. ఇంత నరకం అనుభవిస్తూ చచ్చిపోవాలా? పైగా ఓ మంచి పని చేసి. చాలా బాధగా ఉంది ఆనంద్. వాడు కనిపిస్తే ఇప్పుడే నరికేయాలనిపిస్తోంది. అసలు ఇదంతా వాడు ఎందుకు చేస్తున్నాడో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. నిన్న మేము థియేటర్కి వెళ్తే కూడా వచ్చాడు. నా ప్లేస్లో పూజ పక్కన కూర్చున్నాడు. నైట్ కాల్ చేశాడు కూడా. అదేంటో నేనేమంత పాపం చేశానో ఎంత ఆలోచించినా తెలియడం లేదు. నేను నిజంగా తప్పు చేసి ఉంటే అదేంటో చెప్తే ఏం చేయాలో ఆలోచిస్తాను. అంతేకాని దానికోసం ఇలా మనుషుల ప్రాణాలు కూడా తీస్తున్నాడంటే నాకేం అర్థం కావట్లేదు. నాకు తెలిసి లైఫ్లో ఎప్పుడు ఎవరిని ఏ హాని తలపెట్టలేదు అని రేవంత్ అన్నాడు. తెలిసి ఎవరు తప్పులు చేయరు సార్, కానీ తెలియకుండా ఏమైనా ఎక్కడైనా పొరపాటు జరిగిందా? ఒకసారి ఓ 10 ఏళ్ల ముందుకు వెళ్ళి అక్కడి నుండి ఆలోచించుకొని రండి అని ఆనంద్ అడిగాడు. అలా కూడా ఆలోచించాను ఆనంద్. వచ్చే దారంతా అదే ఆలోచనలు. అసలేం అర్థం కాలేదు. అంటే రేపు నా ఫ్యామిలీ వరకు కూడా వచ్చేస్తాడేమోనని ఇంకా భయం వేస్తుంది. ఇప్పుడిప్పుడే లైఫ్ బాగుంది, సాఫీగా సాగిపోతుంది అని అనిపిస్తోంది. ఒక పక్క నాన్న పోయాక అమ్మ ఎంత డిప్రెషన్లోకి వెళ్ళింది. ఇప్పుడిప్పుడే బయటపడి సంతోషంగా ఉంది. అటు సాక్షి ప్రేమించిన చరణ్ని పెళ్లి చేసుకొని చెప్పలేనంత హ్యాపీగా ఉంది. ఇక పూజ నీకు తెలుసు కదా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో. ఇప్పుడిప్పుడే తన లైఫ్ కూడా తనకు నచ్చినట్టుగా మారుతుంది. ఇక నా గురించి నీకు తెలిసిందే. అన్నీ సెట్ అయ్యే టైంలో ఇదేంటో నాకు అర్థం కావడం లేదు. ప్రశాంతంగా పడుకోలేకపోతున్నాను.
పోనీ పూజకు చెప్పేద్దామంటే కంగారు పడుతుంది. డైలీ ఇంటికి వెళ్ళే వరకు ఇంకా టెన్షన్ భరిస్తూనే ఉంటుంది. నా వల్ల కావట్లేదు అని రేవంత్ అన్నాడు. ఒక పని చేయండి సార్, ప్రశాంతంగా ఉండి ఆలోచించి చూడండి. ఎక్కడో ఒకటి ఏదో ఒక లింక్ దొరక్కపోదు. అసలేదీ లేదు అంటే ఇక మళ్ళీ తిప్పలు పడడమే. కానీ నిజంగా దినేష్ని చూస్తే చాలా బాధగా ఉంది సార్. మొన్న మన దగ్గరికి వచ్చి మాట్లాడేటప్పుడు అతని నిజాయితీతనం, మంచితనం స్పష్టంగా కనిపించాయి. మంచి వాళ్ళకి ఈ లోకంలో ఎప్పుడూ స్థానం ఉండదంటే ఏమో అనుకున్నా, కానీ ఇప్పుడు నిజమనిపిస్తుంది సార్ అని అన్నాడు. జరగని ఆనంద్, ఎన్ని జరుగుతాయో జరగని. నిజమే, ఇప్పుడు వాళ్ళకి కొడుకు లేని లోటుని భర్తీ చేయలేను. కానీ ఎంతో కొంత ఓ కొడుకుగా అయితే తోడుగా నిలబడగలను. కానీ వాడు దొరికిన రోజు మాత్రం ఎక్కువగా తిరిగిచ్చేస్తాను. అది ఎప్పటికైనా సరే, ఎంత ఆలస్యమైనా సరే ఒక్కొక్కటి లెక్క పెడతాను అని రేవంత్ అన్నాడు. సరిగ్గా బయలుదేరదామా అని ఆనంద్ అనడంతో, ఒక్క నిమిషం ఆనంద్ అని కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చెయ్యేసి, ధైర్యంగా ఉండండి, అల్లుడివి నువ్వే కదా, వాళ్ళ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మా నాన్నని కూడా బాగా చూసుకో, నేనంతా సర్దుమణిగాకొచ్చి కలుస్తాను అని అన్నాడు. కానిస్టేబుల్ ఏం మాట్లాడకుండా కేవలం 2 చేతులు మాత్రమే జోడించి తల ఊపాడు. రేవంత్ ఆనంద్తో కలిసి అక్కడి నుండి బయలుదేరిపోయాడు. రేవంత్ డ్రైవింగ్ చేయమని చెప్పి రేవంత్ సీట్లో వెనక్కి వాలిపోయాడు. సార్, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి అని ఆనంద్ అనడంతో రేవంత్ కళ్ళు తెరిచి తన ఫోన్ చూస్తూ పూజ మెసేజెస్ చూశాడు. ఏమైంది రేవంత్ గారు, మాట మాత్రం చెప్పకుండా హడావిడిగా వెళ్ళిపోయారు? ఏదైనా సమస్యనా? తిన్నారా లేదా అంటూ చాలా మెసేజెస్ వచ్చి ఉండటంతో, ఇంపార్టెంట్ కేస్ పని మీద బయటకు వచ్చాను, అందుకే కాస్త కంగారుగా రావాల్సి వచ్చింది, సారీ అంటూ రిప్లై ఇచ్చాడు. అప్పటికే చాలాసేపటికి ఎప్పుడెప్పుడు రిప్లై వస్తుందా అని ఎదురు చూస్తున్న పూజ ఎదురుచూపులకి అంతరాయం కలిగిస్తూ మెసేజ్ రావడంతో దాన్ని చూడగానే రిలాక్స్ అయి ఓ స్మైలీ సింబల్ ఎమోజీని సెండ్ చేసి రిలాక్స్ అయింది. రేవంత్ అలా ఆఫీస్కి వెళ్ళాడో లేదో వెంటనే తనకి సదరు ఎమ్మెల్యే పిఏ నుండి కాల్ వచ్చింది. రేవంత్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు అని అడిగి అవతల వైపు నుండి పరిచయం చేసుకోవడంతో, చెప్పండి, నాకెందుకు కాల్ చేశారు అని రేవంత్ కాస్త కంగారు పడినా అది బయటికి కనిపించకుండా అడిగాడు. సార్, ఎమ్మెల్యే గారు మీతో మాట్లాడాలి అంటున్నారు. ఆయన స్టేషన్ వరకు రావడం బాగోదు కదా, నలుగురు చూస్తే వేరేలా ఉంటుంది. పైగా ఎలక్షన్స్ టైం కదా, పైగా పర్సనల్ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒకసారి మీట్ అవ్వాలి అంటున్నారు అని పిఏ చెప్పాడు. ఓకే, ఎప్పుడు కలవాలి అని రేవంత్ అడగడంతో, ఇప్పుడైనా పర్వాలేదు సార్, ఇవాళ ఇంట్లోనే ఉంటారు అని పిఏ చెప్పడంతో, ఓకే, ఒక 1 అవర్ 2 అవర్స్లో వస్తాను అని రేవంత్ కాల్ కట్ చేశాడు. రేవంత్ ఆఫీస్ వర్క్లో పడి 2 అవర్స్ అన్నది 3 అవర్స్ గడిచిపోవడంతో పిఏ మళ్ళీ కాల్ చేయడంతో రేవంత్కి అప్పుడు గుర్తొచ్చి లిఫ్ట్ చేసి, నేను బయలుదేరుతున్నాను, ఒక అరగంటలో అక్కడ ఉంటాను అని కాల్ కట్ చేసి వెంటనే బయలుదేరాడు. సార్ ఎక్కడికి వెళ్తున్నారు? లంచ్కా? దీపిక ఈరోజు బిర్యానీ చేసింది, మీకు కూడా పెట్టమంది, ఇక్కడే చేద్దాం అని ఆనంద్ అన్నాడు. లంచ్ కోసం కాదు, చిన్న పని మీద బయటికి వెళ్తున్నా, మళ్ళీ వచ్చేస్తానులే అని రేవంత్ ఒక క్షణం కూడా ఆగకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రేవంత్ ఎమ్మెల్యే ఇంటికి చేరుకునేసరికే దాదాపు అరగంట అన్నది గంట పట్టింది. రేవంత్ వెళ్ళగానే వాచ్మెన్కి అప్పటికే ఇంటిమేషన్ రావడంతో గేట్ ఓపెన్ చేయగా నేరుగా లోపలికి వెళ్ళాడు. కార్ అలా పార్క్ చేయగానే పిఏ పరుగున రేవంత్ దగ్గరికి వచ్చి, రండి సార్ అని చిన్నపాటి నవ్వుతో పలకరించిన మొహంలో కంగారు స్పష్టంగా తెలుస్తూ ఉంటే ఏం మాట్లాడక పిఏ వెంట లోపలికి వెళ్ళాడు. హాల్లోకి వెళ్ళగానే అక్కడ పెద్దగా ఎవరూ లేకపోవడంతో రేవంత్కి అర్థం కాక పిఏ వైపు తిరిగి చూడగా, ఇక్కడ కాదు సార్, ఆఫీస్ రూమ్లో ఉన్నారు, రండి అని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళేసరికి ఎవరో కొందరు కార్యకర్తలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రేవంత్ని చూడగానే, అందరూ బయటికి వెళ్ళండి, మిమ్మల్ని ఒక అరగంట తర్వాత కలుస్తాను అని చెప్పడంతో అందరూ దండాలు పెట్టి అక్కడి నుండి బయటకు కదిలారు. కూర్చోండి అని ఎమ్మెల్యే అనడంతో రేవంత్ కూర్చోగా ఎమ్మెల్యే పిఏ వైపు చూసి కళ్ళతోనే సైగ చేయడంతో బయటికి వెళ్ళిపోయాడు. చెప్పండి, ఏదో మాట్లాడాలి అన్నారు, పైగా పర్సనల్ విషయం అన్నారంట, ఏంటది అని అప్పటికే రేవంత్కి వాళ్ళ కొడుకుల మీద చిన్నపాటి డౌట్ ఉండడంతో అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.